హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారు? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? వచ్చేసేయండి. మటన్ కీమా బాల్స్ అండి. 1/4 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ కడిగి ముందుగానే పెట్టుకున్నాను. డబ్బర్లో వేసుకొని ముందుగా ఉడకబెట్టుకుందాం అన్నమాట. ఇందులోనే ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక 1/2 టీ స్పూన్ అండి. బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాము. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి ఈ మీట్ బాల్స్. నెల్లూరులో మినర్వా గ్రాండ్ హోటల్ ఉంది కదా, అక్కడ తిన్నాను అనమాట ఫస్ట్ నేను మటన్ కీమా బాల్స్. వాళ్ళని రెసిపీ అడిగితే చెప్పారు, అదే ఈ రెసిపీ. ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందామండి. నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. ఈలోపు దాంట్లోకి ఏమేమి కావాలో ఏం తీసుకోవాలో చూపించేస్తాను. వచ్చేసేయండి. చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో. వాటర్ ఏం లేవు చూడండి. ఇంకా ఆపేసుకుందాము. కీమా అయితే ఉడికిపోయింది. ఇదిగోండి ప్లేట్లో ఉన్నాయి కదండి, ఇవే తెల్లగడ్డలు ఒక 10 తీసుకున్నాను, అల్లము 1 ఇంచు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క 1 ఇంచు అనమాట, మిరియాలు, లవంగాలు ఒక 10 ఉంటాయి. ఇవి 3 పొడి చేసి పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనమాట, సన్నగా కట్ చేసుకోవాలి. చాపర్ తీసుకున్నాను, మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. చెక్క, లవంగాలు, మిరియాలు ముందుగానే పొడి చేసి పెట్టుకోండి, ఇలా వేయకుండా. తినగలము అనుకుంటే మధ్యలోనే వేసుకోవచ్చు, లేదు మేము అట్లా తినలేము, మధ్యలో తగలకూడదు, అవి అడ్డంగా ఉంటాయి అన్న వాళ్ళు పౌడర్ చేసి వేసుకోవచ్చు. చాప్ చేసుకుందాము. కొంచెం బరగ్గా అనమాట, మిక్సీలో వేసుకునే వాళ్ళైతే కొద్దిగా బరగ్గా వేసుకోండి. చూసారా, ఇలా అనమాట. బౌల్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్నంతా దీంట్లో వేసేసుకుందాము. ఇందులోనే ఉడకబెట్టుకున్న ఖైమా వేసి దాన్ని కూడా చాప్ చేసుకుందామండి. అట్లాగే ఉంటే కలవదు కదా, ఇంకా దాన్ని కూడా చాప్ చేసుకుందాము. నా దగ్గర చిన్న చాపర్ ఉందండి, అందుకని కొద్ది కొద్దిగా వేసి నేను చాప్ చేసుకుంటున్నాను. చూసారా, కీమా కూడా ఎంత బాగా చాప్ అయిపోయిందో. ఇందులో వేసుకుందాము. మిగతాది కూడా ఇందులో వేసుకుంటున్నానండి.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజర్ ఇస్తూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా వరకు మంచిగానే సపోర్ట్ ఉందండి. మీ నుంచి వీడియోస్ బాగానే చూస్తున్నారు. అయితే లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇది శనగపిండి, అది ముద్దగా రావడానికి ఒక 2 స్పూన్లు వేసాను. ఇది కలిపి ముద్దగా వస్తుందా లేదా అని చూసుకొని మళ్ళీ సరిపోకపోతే ఇంకొద్దిగా పిండి యాడ్ చేసుకోవడమే. మనం పకోడాకి ఎలా అయితే కలుపుకుంటామో అట్లా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. చూసారా, ఇలా అంటే కొద్దిగా బ్రేక్ అవుతుంది చూడండి, నేను చూపిస్తాను. అందుకని ఇంకో స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. స్పైసీనెస్ తెలియదు అనమాట, కానీ స్పైసీగానే ఉంటాయి. తింటూ ఉంటే తినాలనిపించే విధంగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు అండి. ముందుగానే కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ప్లేట్లో వేసి. బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే, బయట కొనకుండా. దీన్ని గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ అయిపోతుంది. కోటింగ్ అనమాట ఇది, కీమా బాల్స్ కోటింగ్కి. ఇదిగోండి ఇంత బాగా వచ్చింది కదా పొడి పొడిగా. ఆయిల్ పెట్టుకుందాము. బండిల్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు ఒక ఎగ్ అండి బీట్ చేసుకుంటున్నాను. అందులో ఏం వేయలేదు నేను, సాల్ట్ కానీ కారం కానీ ఏం వేయలేదు, జస్ట్ ఒక ఎగ్ అనమాట. ప్రాసెస్ వచ్చి ఇట్లాగా రౌండ్ బాల్స్ చేసుకొని ఈ ఎగ్ దాంట్లో డిప్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి కోట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఒకసారి చేత్తో ఒక లడ్డు చుట్టినట్టుగా చుడితే బ్రెడ్ క్రమ్స్ అంతా దానికి, అంటే ఎగ్లో ముంచాం కదా వాటరీగా ఉంటుంది కదా, దానికి అతుక్కుంటాయి, పగలకుండా ఉంటుంది అన్నమాట బాల్స్. మిగతా కూడా అట్లాగే రౌండ్గా చేసుకోవడమేనండి. ఇదిగోండి ఇట్లాగా రౌండ్గా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది, ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయంగానే తిప్పకూడదు, బాల్స్ అవి విడిపోతాయి అన్నమాట. కొద్దిగా కాలిన తర్వాత ఆ తర్వాత వీటిని తిప్పుకుని రోస్ట్ చేసుకుందాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను, లైక్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చెప్పాను కదా నెల్లూరులో ఉంది కదా మినర్వా గ్రాండ్ హోటల్, అక్కడ వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. తీసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా టమాటాలు కెచప్లో తినచ్చు, టమాటా కెచప్లో, మైనీస్లో తినచ్చు, లేదంటే ఒట్టిగా కూడా తినచ్చు. ఎలా తిన్నా బాగుంటాయి టేస్టీగా. బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ.